హైదరాబాద్ ఉప్పల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సీఎంఆర్ షోరూంలో జరిగిన అగ్ని ప్రమాదంలో భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా కృషి చేసి మంటల్ని అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదానికి కారణం ఇంకా తెలియాల్సి ఉంది. రైట్గా సీఎంఆర్ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, నేను రాత్రి ఉప్పల్లోని సీఎంఆర్ అది కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 10 గంటల 30 నిమిషాల ప్రాంతాల్లో కూడా ఇటు షాప్ క్లోజ్ చేసిన తర్వాత కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా స్థానికులు చెప్తున్నారు. సుమారుగా గంటన్నర పాటు ఇటు పోలీసుతో పాటు ఫైర్ సిబ్బంది శ్రమించి 4 ఫైర్ ఇంజన్లు మా ఘటనా స్థలానికి చేరుకొని కూడా మంటలు ఆర్పేయడం జరిగింది. ఇక 10:30 తర్వాత జరగడంతో కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగదని చెప్తుంది. కానీ ప్రస్తుతానికైతే స్టాక్ అంతా కూడా కాల్పెట్టినట్టుగా తెలుస్తుంది. గడిచిన 3 నెలల క్రితమే ఈ షాప్ను కూడా ఇక్కడ ఉప్పల్లోని ఇటు ఉప్పల్ బస్ స్టాప్ సమీపంలో కూడా కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ప్రస్తుతానికైతే నిన్న రాత్రి 10:30 తర్వాత కూడా ఒకసారిగా ముందు ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించిన బోర్డు ఏదైతే ఉందో బోర్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు ముందు నుంచి కూడా షాపింగ్ కాంప్లెక్స్లోని అన్ని ఫ్లోర్లకు అంటుకున్నట్టుగా తెలుస్తుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ప్రజలంతా కూడా కొంత భయాందోళనకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు కూడా పూర్తి స్థాయిలో షట్టర్ మధ్యలో నుంచి కూడా మొత్తంగా కాంప్లెక్స్ అంతా కూడా మంటలు అలుముకున్నట్టుగా సమాచారం అవుతుంది. ఇక ఘటనా స్థలానికి ఇటు అగ్నిమాపక సిబ్బంది ఆ సమయానికి చేరుకోవడంతో కూడా చుట్టుపక్కల సంబంధించిన భవంతులు వాటికి కూడా అంటుకోకుండా కూడా జారి తీసుకున్నట్టుగా తెలిసింది. సుమారుగా 4 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకొని గంటన్నరకు పైగా శ్రమించి మంటలను అదుపు చేసినట్టుగా సమాచారం అయితే మనకందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే ఇటు సీఎంఆర్ సంబంధించిన బోర్డులో ఏదైతే బోర్డు ఉంటుందో బోర్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా చెప్తున్న పూర్తి స్థాయిలో ఈ ఘటనకు సంబంధించి కూడా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే పోలీసులు ఘటనకు సంబంధించి కూడా కేసు నమోదు చేయడం జరిగింది. నా స్థానికులు అదేవిధంగా షాపు సంబంధించిన సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకైతే ప్రస్తుతానికైతే కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఇటీవల కాలంలో కొద్ది రోజుల క్రితమే ఇటు ఉప్పల్లో కొత్త బ్రాంచ్ని కూడా సీఎంఆర్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ప్రస్తుతానికైతే అగ్నిమాపక ఘటనతో కూడా కొన్ని లక్షల రూపాయలకు సంబంధించిన స్టాక్ కూడా కాలిపోయినట్టుగా తెలుసు. ఎందుకంటే ఇటీవల హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా ఎక్కడ చూసుకున్నా కూడా షార్ట్ సర్క్యూట్తో కూడా పెను ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. గడిచిన కొన్నేళ్లుగా ఇటు జంట నగరాల్లో కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇటీవల ఒక హాస్పిటల్లో కూడా డాష్ బోర్డ్ కాలిపోవడంతో అక్కడ నుంచి మంటలు చెలరేయడంతో కూడా పూర్తి స్థాయిలో కాలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల ఇటు మిగతా సికింద్రాబాద్లో కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగానే భారీ అగ్ని ప్రమాదాలు చోటు ప్రస్తుతానికైతే ఉప్పల్లోని సీఎంఆర్ షాపింగ్ మాల్ సంబంధించి కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఘటనకు సంబంధించి ఎంత నష్టం జరిగింది ఏంటని కూడా పూర్తి స్థాయిలో ఇంకా సంబంధించిన సీఎంఆర్ సంబంధించిన యాజమాన్యం కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. పూర్తి స్థాయిలో సమయానికి ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోవడంతో కూడా కొంత ఆస్తి నష్టం తప్ప ప్రాణ నష్టం ఏమీ జరగలేనట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి పోలీసులు కూడా దర్యాప్తు కేవలం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందా లేకపోతే ఇతర కారణాల కోణాలకు ప్రస్తుతానికైతే పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు కూడా తెలియాల్సి ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ కిరణ్.